కంచుకోట చందమామ కథ 7వ భాగం. నిన్నటి కథలో చంద్రవర్మ సుబాహుడు ఎక్కినటువంటి గుర్రాలు బాగా డసిపోయినాయి. అప్పుడు వెంటనే చంద్రవర్మ దృష్టి శత్రు అశ్వికుల వైపుకు మళ్ళింది. వాళ్ళ గుర్రాలు కూడా బాగా అలసిపోయినాయి. అంతలో చంద్రవర్మ దృష్టి కొండకు దిగువగా ప్రసరించింది. దాదాపు బాణం వేటు దూరంలో 10-12 మంది శత్రు అశ్వికులు తమకేసే వస్తున్నారు. సుబాహు, ఇక మనం ఈ గుర్రాలను నమ్ముకొని లాభం లేదు, అవి ఏ క్షణానైనా ప్రాణాలు వదలవచ్చు, కాబట్టి మనం మన జాగ్రత్తలో ఉండాలి అంటూ హెచ్చరించాడు చంద్రవర్మ సుబాహుని. ఇక మనం పాదచారులుగా పారిపోవాలి అంటూ చంద్రవర్మ గుర్రం మీద నుంచి కిందకి దిగాడు. అతడి వెంటనే సుబాహుడు కూడా గుర్రం దిగాడు. అదే క్షణంలో శత్రు సైనికులు పెద్దగా కేకలు పెడుతూ తమ తమ గుర్రాల మీద నుంచి దిగి చంద్రవర్మ సుబాహుల కేసి పరిగెత్తి రాసాగారు. చంద్రవర్మ తన చుట్టూ ఒకసారి కలయ చూచి కొండ మీద ఏటవాలుగా ఉన్న ఒక ప్రదేశం కేసి పరిగెత్తి అక్కడ ఉన్న రాళ్లను, చిన్న చిన్న అడవి మొక్కలను పట్టుకుంటూ ఆ కొండ కిందకి దిగసాగాడు. సుబాహుడు కూడా చంద్రవర్మని అనుసరించాడు. ఇద్దరూ కలిసి అగాధంగా ఉన్న దిగువ ప్రాంతం కేసి జాగ్రత్తగా పోతున్నంతలో ఏటవాలుగా ఉన్న ప్రదేశం మీదకి 10-12 మంది శత్రు సైనికులు వచ్చారు. వాళ్ళలో ఒకడు పెద్దగా గొంతెత్తి, మనం వాళ్ళను అనుసరించి పోవడం ప్రమాదకరం, పట్టు తప్పితే కింద అగాధంలో ఉన్న నదిలో పడిపోతాం, ఇక్కడే ఉండి వాళ్ళ మీదకి రాళ్ళు దొర్లించండి అంటూ అరిచాడు. ఆ వెంటనే పెద్ద పెద్ద బండరాళ్ళు చంద్రవర్మ సుబాహుల కేసి రాసాగాయి. ఆ సరికి చంద్రవర్మ సుబాహుడు అగాధం అంచుకు చేరారు. చంద్రవర్మ ఒక్కసారి పైనున్న శత్రు సైనికుల కేసి చూసి, సుబాహు, ఇంక మనకు మార్గాంతరం లేదు, నీకు ఈత వచ్చును కదా అంటూ అగాధం అంచున పొంగులు పారుతున్న నదిలోకి చెంగున దూకేశాడు. చంద్రవర్మ నదీ ప్రవాహంలో ఈదేందుకు ప్రయత్నించాడు, కానీ ఆ నదీ వేగం అతన్ని అటూ ఇటూ విసిరికొట్టసాగింది. కొండ అంచున ఉన్న శత్రు సైనికులు గోలగా మాట్లాడుకోవడం చంద్రవర్మకి వినిపిస్తూనే ఉంది ఆ నీళ్లల్లో. సుబాహుడు కూడా తనతో పాటు నదిలోకి దూకాడా లేక శత్రువులకి చిక్కాడా అన్నది చంద్రవర్మ ఆలోచిస్తూ సతమతమవుతూ నదీ జలంలో వేగంగా కొట్టుకుపోసాగాడు. ఈదడానికి అతడు చేసిన ప్రయత్నం ఫలించలేదు. కొద్దిసేపటిలోనే అతడు ఆయాసంతో సొమ్మసిల్లిపోయాడు. ఇక నాకు చావు తప్పదు అనుకుంటూ కడసారిగా మునిగిపోకుండా ఉండేందుకు గట్టి ప్రయత్నం చేసి నిస్పృహతో కళ్ళు మూసుకున్నాడు. చంద్రవర్మ తిరిగి కళ్ళు తెరిచేసరికి సూర్యుడు ఆకాశం మధ్యలో ఉన్నాడు. చుట్టూ చిత్తవొత్తుగా పెరిగిన చెట్లతో భయంకరంగా ఉన్న అడవి. తను ఒకానొక నీటి మడుగు ఒడ్డున పడి ఉన్నట్లు అతడు గ్రహించాడు. తను అదృష్టవశాత్తు నదీ జలంలో మునిగిపోకుండా దాని పాయలలో ఒక దాని వెంట కొట్టుకు వచ్చి ఇక్కడికి చేరినట్టుగా అతను తెలుసుకున్నాడు. ఆ వెంటనే అతడికి సుబాహుడు గుర్తుకొచ్చాడు. చంద్రవర్మ లేచి కూర్చుని అతడి కోసం చుట్టూ కలయ చూశాడు. అతడి జాడ లేదు. కొద్దిసేపటికల్లా చంద్రవర్మను ఆకలి దహించసాగింది. అతడు నీటి మడుగు దగ్గర నుంచి కదిలి అల్లంత దూరంలో ఉన్న చెట్లను సమీపించాడు. ఆ చెట్లలో కొన్ని ఫలభారంతో భూమికి వంగి ఉన్నాయి. ఆకలి కొని ఉన్న చంద్రవర్మ చేతికి అందిన పండ్లను కోసుకొని ఆత్రంగా తిన్నాడు. ఆ క్షణంలో అతడికి అడవి ఎంత భయంకరమైనదన్న జ్ఞానం కూడా లేకుండా పోయింది ఆకలి వల్ల. ఆకలి చల్లార్చుకున్న తరువాత చంద్రవర్మ తన పరిస్థితిని గురించి ఆలోచించసాగాడు. తను శత్రువుల చేత పడకుండా తప్పించుకోగలిగాడు, అది గొప్ప అదృష్టమే. కానీ
ఇప్పుడు తను ఉన్న అడవి ప్రాంతం ఎలాంటిది, ఇందులో అసలు మానవ మాతృలు ఎవరైనా ఉన్నారా, లేక క్రూర మృగాలకు భూత ప్రేతాలకు ఉనికి పట్టైన చోట, ఈ విధంగా ఆలోచిస్తూ చంద్రవర్మ అడవిలోకి బయలుదేరాడు. అతడు చెట్ల కిందుగా కొద్ది దూరం నడిచేంతలో తీవ్రమైన పెనుగాలి తాకిడికి అల్లల్లాడినట్లుగా అడవిలోని చెట్లన్నీ ఒకసారి భూమి మీదకి ఒరిగి అంతలోనే దేహాన్ని గగురు పొడిచేలా వికృతంగా ఈలలు అరుపులు ప్రారంభించినాయి. ఈ వింత చూస్తూనే చంద్రవర్మ స్థాణువులాగా అయిపోయాడు. చెట్ల కొమ్మలు చేతులు చాచినట్టుగా అతడికేసే వంగి కీచు గొంతులతో అరవసాగాయి. అతడు ఎటు తిరిగితే అటుకేసి ఆ కొమ్మలు వంగి అతన్ని పట్టుకోబోతున్నట్టుగా నటించడం ప్రారంభించాయి. తను ఏదో మంత్రగ్రస్తమైన అడవిని ప్రవేశించినట్లుగా చంద్రవర్మ గ్రహించాడు. ఇప్పుడు ఈ సంకటం నుంచి బయటపడడం ఎలా? అతడి వరలో ఉన్న కత్తి దూసి తన కేసి చెవులు చిల్లులు పడేలా అరుస్తూ వంగుతున్న చెట్టు కొమ్మను ఒక దెబ్బతో నరికాడు. తక్షణం పెద్ద మూలుగుతో కలిసి భయంకరమైన కేక వినపడింది. అందుకు ప్రతిగా అగ్నిపర్వతం బద్దలైనంత వేడిమితో గాల్పులు బుసలు వినిపించినాయి. ఆ ప్రదేశం మార్మోగేలా బుసలు వినిపిస్తున్నాయి. చంద్రవర్మ నిలువెల్లా ఉనికిపోయాడు. కానీ అంతలోనే అతడికి ఎక్కడ లేని తెగింపు సాహసం వచ్చింది. అతడు కత్తిని పిడికిట బిగించి పాము బుసల్లాంటి ధ్వని వేడిగాలి వస్తున్న వైపుకు తిరిగాడు. అతడి కళ్ళకు చెట్ల కిందుగా పాకి వస్తున్న పెద్ద 3 తలల సర్పం ఒకటి కనిపించింది. అది నాలుకలు చాస్తూ పెద్దగా బుసలు కొడుతూ అతన్ని సమీపిస్తోంది. వేటుకు ఒక్క తల అనుకుంటూ చంద్రవర్మ కత్తి ఎత్తాడు. అంతలోనే అడవి లోపల నుంచి వికృత కంఠస్వరంతో ఆప్యాయత ఒలికే మాటలు వినిపించాయి. నాయనా కాలనాగు, ఆ మానవుణ్ణి చంపకు. కష్టాలలో దిక్కు తెలియక మన దగ్గరకు వచ్చాడు. అతిథి సమానుడు. క్షేమంగా నా దగ్గరికి తీసుకురా. ఆ మాటలు వింటూనే 3 తలల కాలసర్పం చంద్రవర్మకు అంత ఎడంలో ఆగిపోయింది. అడవిలోని చెట్లన్నీ నిశ్శబ్దంగా ఊరుకున్నాయి. గాలి స్తంభించిపోయింది. చంద్రవర్మ ఆశ్చర్యంగా సర్పం కేసి చూశాడు. కాలసర్పం తనను అనుసరించుచున్న సూచనగా 3 తలలను ఒక్కసారి చంద్రవర్మ కేసి ఆడించి అడవిలోకి బయలుదేరింది తనను అనుసరించమని తెలియజేస్తూ. చంద్రవర్మకు మార్గాంతరం కనిపించలేదు. ఈ అడవి ప్రాంతాన్నంతా తమ మంత్రబలంతో ఎవరో వశపరుచుకున్నారు కాబోలు. ఆ గొంతు ఆ వ్యక్తిదే. తను ఆ 3 తలల సర్పాన్ని అనుసరించి వెళ్ళక తప్పదు. పారిపోవటానికి ప్రయత్నిస్తే తనకు ఈ నిమిషానే చావు మూడుతుంది. చంద్రవర్మ ఇలా ఆలోచిస్తూ కత్తిని మరింత గట్టిగా గుప్పెట బిగించి పట్టుకొని కాలసర్పాన్ని అనుసరించి నడవసాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఎదురుగా చెట్ల మధ్య గద్ద తల, రెక్కలు, సింహ శరీరంతో ఉన్న ఒక పెద్ద వికృతాకారం కనిపించింది. సర్పం దాని ముందుకు వెళ్ళి ఆగి 3 తలలను ఒకసారి వంచి పెద్దగా బుస కొట్టింది. మరుక్షణం ఆ వికృతాకారం నిలువున 2గా చీలి పక్కలకు పడిపోయింది. వెంటనే శిథిలావస్థలో ఉన్న ఒక గృహం, దాని వాకిట తెల్లని జుట్టుతో ముడతలు పడిన శరీరంతో నడుము వంగిపోయి ఒక స్త్రీ చంద్రవర్మకు కనిపించారు. చంద్రవర్మకు నోట మాట రాలేదు ఆ స్త్రీని చూస్తూనే. ఈమె పిశాచ, మానవ స్త్రీయా అనుకున్నాడు. ఇంతలో ఆ స్త్రీ చేతిలో ఉన్న కర్రను భూమి మీద 2-3 సార్లు గట్టిగా కొట్టి, కాలనాగు, ఇక నువ్వు పోవచ్చును అంటూ చంద్రవర్మ కేసి తిరిగి, రానాయనా ఇంట్లోకి రా, నీకోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను అన్నది ఆప్యాయంగా. నా కోసమా అన్నాడు చంద్రవర్మ ఆశ్చర్యపడుతూ. అవును నాయనా, నీకోసమే. నేను నీకు చేయవలసిన సహాయము, నువ్వు నాకు చేయవలసిన సహాయము చాలా ఉంది అన్నది ఆ స్త్రీ. ఆ మాటలతో ఆమె మానవ స్త్రీయే అని, మాంత్రికురాలని చంద్రవర్మ గ్రహించాడు. నేనెవరినో నీకెలా తెలుసు, నీ పేరేమిటి అంటూ చంద్రవర్మ ఆ స్త్రీ కేసి నడిచాడు. నా పేరు కపాలిని.
నేను నీకేమీ హాని చేయబోవటం లేదు కనుక ఆ కత్తిని వరలో దాచవచ్చును అంటూ తెలియచేసింది. తదుపరి భాగం రేపటి వీడియోలో విందాం.